ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మన ప్రజా సేవా సమితి మూవ్మెంట్ ఫర్ పీస్ జస్టిస్ సద్భావన సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పొద్దుటూరు పట్టణంలో సేవా సంఘాలు ఏర్పడి పొద్దుటూరు పట్టణ పేద ప్రజలకు అనేక రకమైన సేవ చేయాలనే ఆలోచనతో ఈ సంఘాలన్నీ ముందుకు వస్తూ ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. పెళ్లి కాని పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేయడము, బాగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహం కింద వాళ్లకు డబ్బు సహాయం చేయడము, ఈ విధంగా మెడికల్ క్యాంపులు పెట్టి రక్త పరీక్షలు, బీపీ టెస్టింగ్లు, ఫిజియోథెరపీ అనేక రకమైన టెస్టింగ్లు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బిజీగా ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్లో పోయేదానికి డబ్బు ఉండదు. ఆ విధంగా ఉండేటోళ్లకు మనం ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి వీళ్ళు చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినప్పటికీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని వసతులు ఉన్నప్పటికీ ఈ అనారోగ్యాలు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయంటే, మన అలవాట్లు, మన ఆహార తినడం కానీ, తాగునీటి సమస్య వల్ల కానీ, దోమల పెడద కానీ, నిత్యము ఏదో ఒక వ్యాధి బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని అంతటికీ కారణము మన వాతావరణం, మన చుట్టుపక్కల మనం శుభ్రం చేసుకోకపోవడము, మున్సిపాలిటీ వాళ్ళు చేసినంత సరిపోకపోవడము, చాలా విధాల మనకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం తెలియజేసేది ఏమంటే, మున్సిపాలిటీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మన ప్రాంతాలను పరిశుభ్రంగా పెట్టుకునే విధంగా, రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడే విధంగా ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రోగాల బారిన పడిన తర్వాత బాగు చేసుకునేదానికి, బాగు చేసేదానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనము రోగాల బారిన పడకుండా ఉండే విధంగా మనము మన ప్రజాసేవ సంఘాలు అయితేనేమి, మున్సిపాలిటీ వారు అయితేనేమి, ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే విధంగా మనము వాళ్ళకు తెలపాలని నేను అందరికీ మనసారా కోరుకుంటూ, ఈరోజు ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో, సద్భావన సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన అయ్యూబ్ ఖాన్ గారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం చేయటము చాలా సంతోషము. మేము కూడా మా చైతన్య గారికి వాళ్ళకు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుంటాము. ఇటువంటి కార్యక్రమాలు, ఈ చదువులు చెప్పే కార్యక్రమాలు, పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు, ఈ వైద్యం కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా మేము మా అండదండలు ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రజాసేవా సమితి మరియు సద్భావన యాత్ర మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో మన ఫౌండర్ పఠాన్ అయ్యూబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం, ఆనందనీయం. ఎందుకంటే ఈరోజు వారి స్వార్థం చూసుకునే పరిస్థితుల్లో అందరి సేవ, కుల మతాల అతీతంగా అందరినీ పిలిపించి టిఫిన్ తినిపించడమే కాకుండా ఇక్కడ అందరికీ బ్లడ్ టెస్టులు మరియు వారికి కావాల్సిన వసతులు, ఏమేమి ఆ రోగాలు ఉన్నాయని చెక్ చేయించి ప్రభుత్వ డాక్టర్ల ద్వారా చేపించడం చాలా హర్షణీయము. వాస్తవంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తుంటారు. కేవలము కొంతమంది డబ్బుల కోసమో, అభివృద్ధి కోసం చేస్తుంటారు. కానీ ఈ నిస్వార్థంగా చేయడం గొప్ప విషయము. ఇక్కడ మందులు కూడా ఉచితం చేయడం కూడా చాలా గొప్ప విషయము. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపు నుంచి మన అయ్యూబ్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజాసేవా సమితి, సద్భావ సేవా సంఘం, ప్రజాసేవా సమితి, మూవ్మెంట్ ఫర్ జస్టిస్ 3 సంస్థలు కలిసి ప్రజలకు చాలా మెడికల్ క్యాంపులు కానీ,
ఒక శారీస్ కానీ వాళ్ళకు పేద ప్రజలకు చైతన్యం చేయడం వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మెడికల్ క్యాంపులో మందులు కూడా ఫ్రీ ఇస్తున్నాము. డాక్టర్లతో ఫిజియోథెరపీ కానీ ప్లస్ షుగర్ టెస్టింగ్ కానీ ఇలాగే మరిన్ని మెడికల్ కూడా ఏర్పాటు చేసేదానికి మేమందరం ముందు ఉంటామని. జై హింద్. ఇక్కడ ఏం చేసిన పెద్దలందరికీ తర్వాత తోటి సోదరులకు నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశం కావడం ఏమంటే సద్భావన సేవా సమితి, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, తర్వాత ప్రజా సేవా సమితి తరఫున మేము మెడికల్ క్యాంపు ఒకటి పెట్టేసినాము. అందరూ ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఉచితంగా మందులు కానీ చూపించుకోవడం కానీ ఎలాంటి డబ్బులు అవసరం లేకుండా ఇక్కడ ప్రజా సేవా సమితి తరఫున మేము ఇక్కడ సద్భావన సేవా సమితి తరఫున మేము పెట్టేసినాము. అందువలన ఎవరైనా కానీ వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి చేసేసినాము. తర్వాత ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ కూడా చీరలు పనిచేసినాము. ఏదైనా ఇట్లా పిల్లల పేద విద్యార్థులకు ఏదైనా ఫీజులు కానీ ఏది కావాలన్నా కానీ మేము ఎప్పుడైనా అందుబాటులో ఉంటాము. ఎవరైనా సరే ఎవరైనా కానీ మాకు వచ్చి ఒక మాట సార్ ఇట్లా జరుగుతుంది సార్ అంటే మేము దానికి మేము రెడీగా వచ్చేసి దాన్ని ఎదుర్కొంటూ ఉంటాం, సాయం చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.